బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందారు బెంగాలీ ముద్దుగుమ్మ రాణి ముఖర్జీ. తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ 2000 సంవత్సరం దశకంలో భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. కెరియర్లో ఏకంగా 8 ఫిల్మ్ఫేర్ అవార్డులను పొందిన ఘనత రాణి సొంతం. నటిగా విజయవంతమైన కెరీర్ కొనసాగించిన రాణి ముఖర్జీ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 21 మార్చి 1978న ముంబైలో ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించారు రాణి ముఖర్జీ. ఈమెది సినీ నేపథ్యం ఉన్న కుటుంబమే. రాణి తండ్రి రామ్ ముఖర్జీ ప్రఖ్యాత ఫిల్మాలయ స్టూడియోస్ వ్యవస్థాపకుల్లో ఒకరు. తల్లి కృష్ణా ముఖర్జీ నేపథ్య గాయని. ఈమె అన్నయ్య రాజా ముఖర్జీ నిర్మాత, దర్శకుడు. అలాగే ప్రఖ్యాత హీరోయిన్స్ దేబాశ్రీ రాయ్, కాజోల్లు ఈమెకు బంధువులు. ఒడిస్సీ నృత్యం నేర్చుకున్న రాణి ముఖర్జీ 1998లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన గులాం సినిమాతో హీరోయిన్గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత చల్తే చల్తే, హమ్ తుమ్, వీర్ జారా, యువ, బ్లాక్, తలాష్, మర్దానీ, హిచ్కీ తదితర సినిమాలతో రాణి ముఖర్జీ బాలీవుడ్లో తిరుగులేని నటిగా నిలిచారు. కెరీర్ పీక్స్లో ఉండగానే బాలీవుడ్ బడా నిర్మాత ఆదిత్య చోప్రాతో ప్రేమాయణం సాగించిన రాణి ముఖర్జీ ఆయనను 2014లో బెంగాలీ సాంప్రదాయంలో ఇటలీలో పెళ్లాడారు. ఈ దంపతులకు కుమార్తె అధిరా సంతానం. సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ రాణి ముఖర్జీ చురుగ్గా పాల్గొంటున్నారు. బాలల హక్కుల కోసం పాటుపడే సంస్థలకు సహాయం చేస్తున్నారు. అలాగే 2004లో హిందూ మహాసముద్రంలో సునామీ విరుచుకుపడినప్పుడు కన్సర్ట్ నిర్వహించి వచ్చిన డబ్బును బాధితులకు అందజేశారు. అలాగే పెటా ఇండియా, స్వచ్ఛ భారత్, అమితాబ్ బచ్చన్ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటున్నారు. జీవితంలో ఇన్ని విజయాలు సాధించిన రాణి ముఖర్జీకి ఓ లోటు ఉందట. అదే రెండో సంతానం. ఆమెకు కుమార్తె అధిరా ఉన్నప్పటికీ రెండో బిడ్డ కోసం రాణి ముఖర్జీ ఎన్నో కలలు కన్నారట. ఈ విషయాన్ని ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా బయటపెట్టారు. దాదాపు 7 ఏళ్లుగా తాను, తన భర్త రెండో సంతానం కోసం ప్రయత్నిస్తున్నామని రాణి ముఖర్జీ తెలిపారు. ఓసారి గర్భం దాల్చానని, కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదని, కడుపులోనే గర్భస్రావం కావటంతో రెండో బిడ్డను కోల్పోయినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం తనకు 46 ఏళ్లని, ఈ వయసులో రెండో బిడ్డను కనే స్థితిలో లేనని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు చెల్లిని కానీ తమ్ముడిని కానీ ఇవ్వలేకపోయాననే బాధ వెంటాడుతోందని రాణి ముఖర్జీ తెలిపారు. భగవంతుడిచ్చింది చాలని అదిరని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.